మరో కొత్త మూవీపై ఫోకస్ పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రజనీకాంత్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. ఓటీటీలో అనన్య పాండే సందడి. ఇలాంటి టాప్ 10 సినిమా న్యూస్ ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ మూవీ తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా సీన్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయనకు ఒక కథను వినిపించారని, మంచి సోషల్ డ్రామాగా మూవీగా కథ ఉండడంతో పవన్ ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తోంది. మెగా హీరో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కలిసి యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ది. ఈ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. స్టార్ దర్శకుడు సుకుమార్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి బాహుబలి ది ఎపిక్ పేరుతో కొత్త వెర్షన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2 భాగాలు కలిపి రీకట్ చేసిన ఈ మూవీని ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కాగా కేవలం 24 గంటల్లోనే హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో 61,000 టికెట్లు అమ్ముడైపోయాయి. కమల్తో మల్టీ స్టారర్ కాకుండా దర్శకుడు సుందర్తో రజనీకాంత్ ఒక సినిమా చేయబోతున్నారని రూమర్ వినిపిస్తోంది. ఈ 2 సినిమాల తర్వాత రజనీకాంత్ ఇక సినిమాలకి స్వస్తి చెప్పి రిటైర్మెంట్ అయిపోతారని తెలుస్తోంది. ఇది మాత్రం అభిమానులకి షాకింగ్ అని చెప్పాలి. మొదట సుందర్ సినిమా చేశాక చివరి సినిమాగా కమల్తో చేయబోతున్నారని తెలుస్తోంది. మాస్ రాజా రవి తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. RT76 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈ మూవీపై ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్ లో కొనసాగుతుందని, అక్కడ ఒక సాంగ్ షూటింగ్ కొనసాగుతున్నట్టుగా ఆమె కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్ అంటున్నారు రవితేజ. ఇప్పుడు ఆయన హీరోగా భాను భోగవరపు తెరకెక్కించిన మూవీ మాస్ జాతర. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సందడి ఎల్లుండి నుంచి సాయంత్రం నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోతో మొదలు కానుంది. ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందించిన ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ కర్మణ్యే వాధికారస్తే ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ నటులు బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలు యాక్ట్ చేసిన ఈ మూవీకి అమర్దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎల్లుండి థియేటర్స్ లో సందడి చేయబోతుంది. తమిళ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడాయ్. తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్ తో అక్టోబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు ఇవాళ నుంచి వచ్చేసింది. తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి ఉంది. మలయాళంలో తెరకెక్కిన లేడీ సూపర్ హీరో మూవీ లోకా చాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లతో వసూలుతో దుమ్ము లేపింది. ఈ మూవీ జియో హాట్స్టార్ వేదికగా ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ రానుంది. ఇటీవల కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో రూపొందించిన కేసరి చాప్టర్ 2 మూవీలో న్యాయవాదిగా కనిపించి తనదైన యాక్టింగ్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు బాలీవుడ్ యాక్టర్ అనన్య పాండే. ఇప్పుడు ఆమె హిట్ కామెడీ డ్రామా సిరీస్ కాల్ మీ బే 2వ సీజన్ తో మరోసారి ఓటీటీలో వేదికగా సందడి చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది.